కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ సగం ఇచ్చి సగం ఎగ్గొట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో శ్రీనిధి కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇవ్వటం లేదని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదన్నారు హరీష్ రావు. లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని అన్ని చెప్పని మంచి మట్టికి పాపం తల్లాడుతూ ఉంటారు. అది కూడా ఇంకో గమనం మీరు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పట్టణం ఉంది కదా, అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో. వాళ్ళకి సీరియల్ లేవు, వడ్డీలు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు. సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని రుణం రాలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం. ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది. చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా, మీరు గ్రూప్ 25 లక్షలు తీసుకున్నా, 15 లక్షలు తీసుకున్నా, 25 లక్షలు తీసుకున్నా వడ్డీ లేని రుణం ఇస్తాము అని చెప్పారు. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి? కేవలం 5 లక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అంటే ఇస్తున్నది 20 పైసలు, ఇస్తామని చెప్పింది 100, కానీ ఇస్తున్నది 20 పైసలు, ఎగబెట్టున్నది 80 పైసలు. మరి ఎట్లయిపోయిందంటే ఓట్లగా అయిపోయింది. రైతు బంధు ఎప్పుడు పడ్డది? మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీసీ వస్తే ఏం పడ్డది? అంతకుముందేమో పోయిందా? అంతకుముందు 2 పంటలు పోయినాయి, మొన్న పడ్డది. చీరలు ఎప్పుడు వచ్చినాయి? ఓట్లకు వచ్చినాయి. వడ్డీల రుణం ఎప్పుడు వచ్చింది? మరి అట్లా అయిపోయింది. ఇప్పుడు అంతా ఓట్లకి అయిపోతుంది. మధ్యలో బోనస్ పోయింది, యాసంగి పంట సన్న పంటలకు బోనస్ పోయింది. మధ్యలో 2 పంటలకు రైతు బంధు పోయింది. మళ్ళా మధ్యలో ఇప్పుడు సిద్దిపేట టౌన్ లో ఆడలు కాదు వాళ్ళు.